మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర 5 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో 9.87 కోట్ల షేర్ ను, వరల్డ్ వైడ్ గా 12.44 కోట్ల వరకు షేర్ ను సాధించగా బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి కలెక్షన్లతో హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. సినిమా వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయినప్పటికీ టార్గెట్ తక్కువగా ఉండటంతో సినిమా సాధించే కలెక్షన్లు టార్గెట్ కు న్యాయం చేసే విధంగానే ఉన్నాయని చెప్పాలి. సినిమా మొత్తం మీద 6వ రోజున సాధించిన కలెక్షన్లతో బ్రేక్ ఈవెన్ కి మరింత చేరువగా వెళ్లిందని చెప్పవచ్చు. సినిమా ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో హోల్డ్ చేసిన తీరును బట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున ఈ సినిమా 65 లక్షలకు అటు ఇటుగా వసూళ్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక సినిమా మొదటి వారం ముగిసేలోపు బాక్సాఫీస్ దగ్గర ప్రీ రిలీజ్ బిజినెస్ ను అధిగమించి మైనర్ ప్రాఫిట్స్ తో దూసుకుపోయే అవకాశం ఉందని చెప్పవచ్చు. రెండో వీకెండ్ లో కొంతవరకు హోల్డ్ చేసిన సినిమా ఓవరాల్ గా హిట్ నుండి సూపర్ హిట్ గా వెళ్లే అవకాశం ఎంతైనా ఉంది. మొత్తం మీద చిత్రలహరి సినిమా వరుసగా 6 పరాజయాలకు బ్రేక్ వేసిందని చెప్పవచ్చు. అలాగే ఎబో యావరేజ్ టాక్ తోనూ మంచి వసూలను కురిపించిన చిత్రలహరి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో నికార్సైన కంబ్యాక్ మూవీగా నిలిచిందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా 6 రోజుల అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.